రాబోయే వినాయక ఉత్సవాలకు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో రాష్ట్రంలోని అతిపెద్ద 108 అడుగుల మట్టి విగ్రహాన్ని నిలబెట్టబోతున్నట్లు అమరావతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి, కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి, కార్పొరేటర్ బాలాజీలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టులో జరిగే వినాయక చవితిని పురస్కరించుకుని గుంటూరు ఇన్నర్ రోడ్లో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 27న విగ్రహాన్ని సాంప్రదాయబద్ధంగా హోమాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోసం వివిధ రకాల స్టాల్స్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21 రోజులు స్వామివారికి అలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. 22వ రోజు నిమజ్జన కార్యక్రమం చేయబోతుంది. నిమజ్జనం ఎట్లా అవుట్ ఆఫ్ అంటే ఇక్కడే నిమజ్జనం ఇక్కడే జరుగుతుందండి. ఫైర్ ఇంజన్లు పెడుతున్నాము. జనాలకు ఏ ఇబ్బంది లేకుండా బారికేడింగ్ సిస్టమ్ ఉంటుంది, సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులకి స్వామివారిని దర్శించుకొని ప్రశాంతంగా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు మేము చేయబోతున్నాము. మొట్టమొదటిసారిగా ఆంధ్ర ఏర్పడినాక ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఇది అమరావతి మహాగణపతి అనే కార్యక్రమం మేము శ్రీకారం చుట్టాము. దీనికి అందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మొదటిసారిగా ఎక్కడైనా సరే భారీ విగ్రహం అంటే ఖైరతాబాద్ లేకపోతే తెలంగాణ అనుకుంటారు. మొదటిసారిగా అమరావతి మన గుంటూరు జిల్లాలో మేము శ్రీకారం చుడుతున్నాము. దానికి ఉత్తమ నేతలు అందరూ సహకరిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1లో మన అమరావతి మహాగణపతి ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఒక పెద్ద వినాయకుడిని వీళ్ళు ఎకో ఫ్రెండ్లీగా అంటే పూర్తిగా మట్టితోటి వీళ్ళు దీన్ని మనందరికీ కూడా భావితరాలకి ఏ విధంగా వినాయక చవితి జరుపుకుంటే ఈ నేచర్ మంచి అనిపించుకుంటుందో దానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ నెక్స్ట్ రాబోయే రోజులకి అన్ని చోట్ల కూడా సో వీళ్ళ ద్వారా ఒక పబ్లిక్ కూడా ఒక మెసేజ్ కూడా వెళ్తూ ఉంది. ఈ రోజుల్లో అంతా కూడా మనము పొల్యూషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళ ద్వారా పబ్లిక్ ఒక మెసేజ్ వెళ్తూ ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీకి మా అందరి తరపున కూడా పూర్తి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా వీళ్ళు రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటా ఉన్నాం. ఈ ఎకో ఫ్రెండ్లీ గణపతిని అందరూ కూడా ఆశీర్వదించి ఆ రోజు అందరూ కూడా దీన్ని విజిట్ చేసి వీరికి కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా వీళ్ళు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే విధంగా మనం గుంటూరు వాసులుగా వీళ్ళకి తగిన సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.